హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ మహాశివరాత్రి. ఈ వ్లాగ్ శివరాత్రి రోజుదండి. మార్నింగ్ టెంపుల్ వెళ్ళడానికి కుదరలేదు ఫ్రెండ్స్. అందుకే ఈవినింగ్ మా బావ డ్యూటీ నుంచి వచ్చాక వెళ్తున్నాము. కానీ ఇవాళ చాలా రష్ ఉన్నది రోడ్డు. ఎక్కడ చూసినా కూడా రకరకాల పండ్లు, పూలు అయితే చాలా రేట్లు ఉన్నాయి. నేను తీసుకున్న కొన్ని పూలకి 110 రూపాయలు అయ్యింది. కానీ మేము వెళ్ళాలన్న దేవాలయం దగ్గర మాత్రం చాలా రష్ ఉన్నది. ఇవాళ శివరాత్రి కాబట్టి. ఈ టెంపుల్ మాత్రం మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది, మా ఏరియాలోనే ఉంటుంది. ఈ గుడి పేరు వచ్చేసి కాశీ నర్మదేశ్వర ఆలయం అండి. మళ్ళీ నాకు చిన్న బాబు ఉన్నాడు, తను ఏడుస్తాడేమో, అంత రష్ ఉన్న దాదాపు 1000 మందికి ఉండొచ్చు. అందుకే మళ్ళీ అక్కడ నుంచి వేరే దేవాలయంకి వెళ్ళాము. అది కూడా మాకు చాలా దగ్గరలోనే ఉంటుంది. ఆ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, మీరుపేటలోనే ఉంటుందండి. ఈ దేవాలయానికి కూడా చాలాసార్లు వచ్చాము. కానీ మేము ఎప్పుడు వచ్చినా కూడా శివునికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. ముందుగా అయితే మేము దేవాలయానికి పోయేటప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాము. ఇక్కడ చాలా బాగా డెకరేషన్ చేశారండి. ముందుగా అయితే 3 ప్రదక్షిణాలు చేస్తున్నామండి. మా బాబు అయితే చాలా ఏడుస్తున్నాడు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడంట. వాళ్ళ డాడీనేమో వీడియో తీస్తున్నాడు. ఇదే ఫస్ట్ టైం కదా అండి టెంపుల్లో వీడియో తీయడం. కానీ కొంచెం సిగ్గుగా అనిపించినది, కానీ కష్టపడాలి. ఇక్కడైతే మేము వచ్చేసరికి ఆల్రెడీ అభిషేకం అవుతున్నదండి. మేము ఎప్పుడు వచ్చినా చెప్పాను కదా ఇందాక, ఎప్పుడు వచ్చినా కూడా అభిషేకమే జరుగుతూ ఉంటుంది. మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు. ఈరోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. భక్తులు ఆధ్యాత్మిక వృద్ధి, అంతర్గత శాంతి మరియు విముక్తి కోసం శివుని ఆశీర్వాదం కోరుతూ ఉపవాసం చేస్తారు. అబ్బా, డెకరేషన్ చూడండి ఎంత చాలా బాగా చేశారో. ఇక్కడ గౌరీ నీలకంఠేశ్వర దివ్యలీల కళ్యాణము మహోత్సవం జరుగుతుందేమో అండి. మేము మాత్రం ముందుగానే వచ్చేసాము. 9ంటికి జరుగుతుందంట కళ్యాణము. ఆ డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారో. దేవతలందరినీ ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి వచ్చి శివుని దగ్గర ఫస్ట్ అయితే పూలు పెట్టిన చాలామంది పెరుగు, పాలు, కొబ్బరి నీళ్ళు ఇట్లా అభిషేకం చేస్తున్నారండి. నేనైతే పెరుగు అట్లా ఏం తీసుకెళ్ళలేదు. ఓన్లీ కొబ్బరికాయ వాటర్ అభిషేకం చేశాను. కానీ చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉన్నది అసలు టెంపుల్లో. అంతమంది ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. మీరు ఇవాళ శివునికి ఎంతమంది అభిషేకం చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చెప్పడం మర్చిపోయానండి, మా బావ నాకు మల్లెపూలు కొనిచ్చాడు టెంపుల్కి వెళ్తున్నామని. మేము అక్కడ అంతా దర్శనం చేసుకొని వచ్చేసరికి ఇక్కడ అభిషేకం అయిపోయినట్టుంది. అందరూ దర్శనం చేసుకుంటున్నారు. మేము కూడా ఆ లైన్లో వెళ్ళడానికి ఒక 5 minutes పట్టింది. గోపురంతో అయ్యగారు దీవెనలు ఇచ్చాడు. అక్కడ భలే పెట్టారండి. ఇది శివునికి ఇట్లా కుండలాగా పెడితే అదే వాటర్ పెడుతుంది. ఇది ఎలక్ట్రిక్ది అనుకుంటా, కానీ చాలా బాగుంది. మా బాబు అయితే అక్కడి నుంచి అసలు రావట్లేదు. డాడీ అక్కడికి వెళ్దామని ఆన్నే ఒక 10-20 నిమిషాలు నిలబడవచ్చండి. అట్లనే నిలబడి చూస్తున్నాడు. ఇక లాస్ట్లో అయితే ప్రసాదం తీసుకొని కాసేపు కూర్చొని తిని ఇంటికి వచ్చేసామండి. చాలా బాగా జరిగింది. కానీ టెంపుల్కి వెళ్తే అదొక ఫీల్ అండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్ ప్లీజ్.